ఈ సినిమా ఇప్పుడు 4 స్టూడియోస్ మధ్య మనం ఎప్పుడైనా పొలాల కోసం వెళ్ళాలంటే పొలాచికి వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటి సమయంలో మీరు గోదావరిగట్టు మీద అనే సినిమాకి అబ్సల్యూట్ రియల్ లొకేషన్స్లో షూట్ చేయగలిగారు విత్ జగత్ బాబు గారు లాంటి ఒక స్టార్తో. ఎలా అనిపించింది ఆ షూటింగ్ డేస్? చాలా అద్భుతంగా అనిపించింది సార్. మీరు అన్నట్టు పొలాచికే అందరు వెళ్తున్నారు సార్, బికాస్ పెద్ద స్టార్స్ సార్, పెద్ద స్టార్స్, క్రౌడ్ని అందరిని మేనేజ్ చేయలేం కాబట్టి పొలాచికి వెళ్తున్నారు. నేను షాక్ అయ్యాను సార్, సార్ వస్తారా లేదా ఫస్ట్ క్వశ్చన్ అదే. బట్ ఫస్ట్ అడిగినప్పుడు సార్ నేను ఇది రియల్ లొకేషన్లో తీయాలనుకుంటున్నా, రియల్ ఊరు, రియల్ ఇల్లు. మీరు జగపతి బాబు గారి ఇల్లు చూస్తే సార్ రియల్ ఊరు సార్, మా రియల్ ఇల్లు, మా బాబాయ్ వాళ్ళ ఇల్లే తీసుకున్నాను సార్, చాలా చిన్నగా ఉంటుంది. ఆ ఇంట్లో చేయాలని నేను అనుకుంటున్నాను సార్, మీకు ఓకే అయితే. అండ్ ఆయన చాలా సంవత్సరాల తర్వాత స్ప్లెండర్ బండి నడిపారు సార్. స్ప్లెండర్ బండి గతుకులు రోడ్ల మీద, తార్ రోడ్ల మీద, మట్టి రోడ్ల మీద, అన్నింటి మీద నడిపారు సార్. ఇవన్నీ ఏంటంటే రియల్. ఒక వేల్పూర్ జంక్షన్ అని ఒకటి ఉంటుంది సార్, వెరీ ఫేమస్. ఆ జంక్షన్లో నేను తీయాలనుకుంటున్నాను సార్ అని చెప్పాను. నిజానికి సార్ నేను చెప్పినప్పుడు ఎంత ఎక్సైట్ అయినా ఆయన రావడానికి ఎంత ఎక్సైట్ అయ్యారు సార్. ఆయన ఆ ప్లేస్ని ఓన్ చేసుకున్నట్టు అనిపించింది. మిర్చి బండి దగ్గరికి వెళ్ళి మిర్చి తినేస్తున్నారు. అసలు ఆయన ఆ వైబ్ కనిపించింది, అంటే ఎంజాయ్ చేస్తున్నాడు ఎక్కడైనా సరే. ఈ లొకేషన్ ఇప్పుడు మేబీ మీరు ఏదైనా సెట్ వేసి క్రియేట్ చేస్తుంటే ఇంత అవుట్పుట్ వచ్చేది కాదేమో. ట్రూ సార్, ట్రూ. ఆయన మనిషి అలాంటి వ్యక్తి సార్, మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ సార్. అంటే మనకి బడ్జెట్లోకి వెళ్తే బయటకు వచ్చింది సార్. చాలా మంది ఇంటికి వెళ్ళి ఫుడ్ తిన్నారు, థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తారు, పుష్ప అక్కడే చూసారు. అంటే ఆయన వ్యక్తిత్వమే అలాంటిది సార్. ఒక విషయం సార్, ఇది చెప్పాలి. అడిగారు అనమాట, అమ్మా నేను నా వయసు పెద్దది కదమ్మా, సరదాగా నాకు మరీ ప్రతిసారి క్యారీ ఎక్కడో దూరంగా ఉంటుంది, అక్కడికి వద్దమ్మా, నాకు ఇక్కడ 4 తడికలు కట్టేయండి, ఇక్కడ స్నానం చేసేస్తానమ్మా అని అడిగారు సార్. అంటే గోదావరి పాయ ఇలా పారుతుంది, ఆ పక్కన కట్టేయమంటున్నారు. సరే, ఇంత హంబుల్గా ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఆయన హీరోగా చేశారు, యాంటాగనిస్ట్గా చేశారు, అయినప్పటికీ ఇంత హంబుల్గా ఉండటం అనేది చాలా గొప్ప విషయం సార్. ఒక 2 డేస్లో ఆయన ఎవ్రీ హౌస్ హోల్డ్ నేమ్, ఎవరైనా పెళ్లి చూపులకి అబ్బాయిని సెలెక్ట్ చేయాలంటే వెంకటేష్ గారి పేరు, జగత్ బాబు గారి పేరు చెప్పేవాడు, ఇలా ఉండాలని చెప్పేవాడు. ఒక పారామీటర్ సెట్ చేశారు వాళ్ళిద్దరు. ట్రూ సార్, ట్రూ.